జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. తెలంగాణలో ముఖ్యంగా బీజేపీ, జనసేన పార్టీ పొత్తు ఉంటుందని చెప్పి ఇంతకు ముందే ప్రకటించడం జరిగింది. అదే ప్రక్రియ ఇంకా చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ భేటీలో అమిత్ షాను, నడ్డాను పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఈ తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా కలిసి చర్చించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే బీజేపీ తెలంగాణలో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి అదంతా ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉందని చెప్పేసి కూడా బీజేపీ గట్టిగా ప్రచారం చేస్తుంది. అందులో భాగంగానే మొదటి జాబితాను కూడా ప్రకటించడం జరిగింది. అందులో కొంతమందికి స్థానాలు కల్పించి ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. అయితే జనసేన కూడా తెలంగాణలో పోటీ చేస్తాం, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి జనసేన కార్యకర్తలు తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే పార్టీని నమ్ముకొని గతంలోనే పోటీ చేద్దాం అనుకున్నారు, కానీ పోటీ చేయలేదు. ఈసారి ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీలో ఉంటుంది. తెలంగాణలో చాలా సీట్లు కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా నాయకులు పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేయడంతో తెలంగాణకు సంబంధించి పోటీ ఖచ్చితంగా ఉంటుంది. అందులో బీజేపీతో పొత్తుతో ఉండి ఈ పోటీ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యంగా జనసేన తెలంగాణ నుంచి 32 సీట్లు కూడా అడుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 7 సీట్లు గ్రేటర్ హైదరాబాద్ చుట్టే అడుగుతుండడంతో బీజేపీ వాటిని సర్దుబాటు చేసే ప్రక్రియ జరుగుతుందని చెప్తున్నారు. కానీ ముఖ్యంగా ఎందుకంటే బీజేపీలో కూడా హైదరాబాద్లో చాలామంది సీట్లు ఆశిస్తున్నారు. వీరందరినీ సర్దుబాటు చేసి జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు, పొత్తు కొనసాగుతుంది కాబట్టి జనసేన క్యాడర్ కూడా చాలా ఉంది కాబట్టి బీజేపీకి ప్లస్ అవుతున్న తరుణంలోనే బీజేపీ పార్టీ కూడా పవన్ కళ్యాణ్తో పొత్తు కుదిరించుకునేందుకు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా గతంలో బీజేపీకి మద్దతు తెలిపాడు కాబట్టి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి హీరోగా ఉన్నాడు. తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి కొంచెం ప్రభావితం చేయగలిగే అవకాశం ఉంటుంది. ఓట్లు జనసేన పార్టీకి సంబంధించిన ఓట్లన్నీ కూడా బీజేపీకి టర్న్ అయితే బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి జనసేన అదేవిధంగా బీజేపీ పొత్తు ఖరారయ్యింది. అందులో భాగంగానే సీట్లు మాత్రమే సర్దుబాటు చేయడానికి ఈ సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన పోటీ ఎప్పటి నుంచి పార్టీ పెట్టిన కానీ పోటీ చేయలేదనే పేరుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి పోటీ చేసి ఎమ్మెల్యేలను కూడా గెలిపించి అసెంబ్లీకి పంపించాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన జనసేన సైనికులందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే బీజేపీతో పొత్తు కుదిరిందని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం 32 సీట్లు అడుగుతారు కాబట్టి ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళ ఎక్కడ సీట్లు కావాలనేది కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ మొదటి లిస్టు ప్రకటించింది. అందులో కొంతమంది సీనియర్లకు కూడా ఇంకా సీట్లు ప్రకటించలేదు. అక్కడేమైనా జనసేనకు సంబంధించి లీడర్లు ఎవరైనా సీట్లు అడుగుతున్నారు అనేది కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కొంతమంది ఇప్పుడైతే బీజేపీకి సంబంధించి ఈటల రాజేందర్ హుజురాబాద్ నుంచి ఉన్నాడు, అదేవిధంగా దుబ్బాక నుంచి రఘునందన్ ఉన్నాడు. మొన్న రాజాసింగ్ కూడా బీజేపీ ఎమ్మెల్యేగా ఉండే అతను సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ గోషమహల్ టికెట్ని రాజాసింగ్కే కేటాయించారు. ఎల్బీ నగర్లో కూడా జనసేనకు సంబంధించి ఈ ముఖ్యంగా తెలంగాణలో ఎల్బీ నగర్ నియోజకవర్గానికే చాలా ఎక్కువ మంది అప్లికేషన్ చేయడం జరిగింది. అన్ని పార్టీల నుంచి ఇప్పుడు జనసేన కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గం కావాలని చెప్పేసి కూడా బీజేపీ చెప్తుంది. కానీ బీజేపీకి సంబంధించి ఎల్బీ నగర్లో దాదాపు 10 మంది కార్పొరేటర్లు గెలవడం జరిగింది. అక్కడ బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి కూడా బీజేపీ చెప్తుంది. బీజేపీకి సంబంధించిన క్యాడర్ ఉంది, బీజేపీ నాయకులు కూడా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్లో కూడా చాలామంది పోటీ పడుతారు. ఎల్బీనగర్ నియోజకవర్గం ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గానికి సంబంధించి ఎవరికి వారు బలంగా ఉన్నామని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఎందుకంటే మొన్న జరిగిన కార్పొరేట్ ఎలక్షన్లో మొత్తం 48 బీజేపీ గెలిస్తే హైదరాబాద్లో ఎల్బీ నగర్లోనే 10 సీట్లు మొత్తం క్లీన్ స్వీప్ చేసి మొత్తం బీజేపీ అభ్యర్థులే అక్కడ గెలవడం జరిగింది. కాబట్టి మరి బీజేపీ ఆ సీట్ని జనసేన కేటాయిస్తుందా లేదంటే బీజేపీ పోటీ చేస్తుందా అనేది కూడా చూడాల్సిందే. ఎందుకంటే జనసేన ఖచ్చితంగా మాకు 32 సీట్లు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇక్కడున్న లీడర్లు పట్టుపట్టడంతో పవన్ కళ్యాణ్ ఇదే విషయం పైన కేంద్ర నాయకత్వంతో చర్చించి ఒప్పించి మళ్ళీ సీట్ తీసుకుంటారా లేదంటే ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన సీట్ల పైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్ళి బీజేపీ అగ్రనాయకత్వంతో ఈరోజు కలవనున్నారు కాబట్టి ముఖ్యంగా ఏపీలో మనం చూస్తే జనసేన పార్టీ టీడీపీకి సంబంధించి పొత్తుంటుందని పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబు నాయుడిని కలిసి వచ్చిన తర్వాత ప్రకటించడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఇద్దరు కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని అక్కడ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఇష్యూను కూడా ఈరోజు బీజేపీ నాయకులతో మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా అనేది కూడా ఏపీకి సంబంధించిన టీడీపీ క్యాడర్లో కొంత ఆసక్తికరంగా నెలకొంది. ఎందుకంటే చంద్రబాబు అరెస్టు అంతా అక్రమం, చంద్రబాబుకి ఏ తప్పు చేయకున్నా కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ అరెస్ట్ జరిగిందని చెప్పేసి పదే పదే చెప్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తున్నాడు కాబట్టి ఈ విషయాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన కూడా గతంలో ఒకే సీటు గెలిచినప్పటికీ అక్కడ ఓట్లు బాగా వచ్చాయి, కానీ సీట్లు గెలవలేదు. కానీ ఒక్క సీటు గెలిచిన ఒక్క సీటు అతను కూడా వైసీపీలోకి చేరాడు. కానీ ఈసారి అలా ఉండదు పరిస్థితి. అక్కడ ఉన్న అన్నిటిని కూడా జనసేన కూడా పూర్తిగా గమనిస్తుంది కాబట్టి జనసేన టీడీపీ పొత్తు కలవడంతో ఇంకా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఎలాంటి డెవలప్మెంట్ లేదు. అక్కడ పూర్తిగా అభివృద్ధి ఆగిపోయింది. చంద్రబాబు ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఉంది తప్ప ఇప్పుడు ఏమైనా సంక్షేమ పథకాలు అంటున్నారు తప్ప రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగాలు కానీ అభివృద్ధి కానీ ఎక్కడా జరగలేదని చెప్పేసి జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఆరోపిస్తుండే, అదేవిధంగా టీడీపీ కూడా ఆరోపిస్తుంది. అందులో భాగంగానే ఈ పొత్తు కుదిరింది. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు చేసిరని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ నేరుగా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడి పవన్ కళ్యాణే స్వయంగా ప్రకటించడం జరిగింది. ఈ సమావేశం చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్ళి బీజేపీ అగ్రనాయకులతో కలుస్తున్నాడు కాబట్టి ఈరోజు సాయంత్రం లేదంటే రేపు కలిసి ఇవన్నీ కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అయితే తెలంగాణకు సంబంధించిన పొత్తు గురించే. ఎందుకంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే చెప్పడం జరిగింది కాబట్టి వీరందరిని తీసుకొని సీట్ల సర్దుబాటు గురించి చర్చించి వారికి ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తానికి తెలంగాణలో బీజేపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయని అయితే పూర్తిగా క్యాడర్కి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడ సీట్లు కేటాయిస్తారనేదే ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీకి వెళ్ళడం